మీకు శాంతి కలుగునాక. అయితే చాలామంది హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటారు కదా, కానీ నిజమైన అర్థం తెలుసుకొని హల్లెలూయా అని అంటే దానిలో చాలా అభిషేకం ఉంది, చాలా స్వస్థత ఉంది, చాలా ఆశీర్వాదం ఉంది. ఆ హల్లెలూయాకి మీనింగ్ మనం నిజంగా తెలుసుకొని అంటే అంత అభిషేకం మనం నిజంగా ఇప్పుడు ఈ క్షణమే పొందుకునే ఒక గొప్ప శక్తివంతమైన వాడు. దర్శన గ్రంథం 19:3-6 మనం చూసుకుంటే పరలోకంలోని గొప్ప స్వరముతో హల్లెలూయా అని పలుకుతుండే. దాని మీనింగ్ ఏంటంటే హల్లెలూయా అంటే మన కొరకే మనల్ని తన రూపంలో సృష్టించుకున్న ఆ తండ్రి దేవునికి అనగా యెహోవా దేవునికి స్తుతి అని అర్థం. హల్లెలూయా అంటే తన శ్వాసను ఊది మనకు జీవం ఇచ్చిన ఆ యెహోవా దేవునికి, ఆ సర్వశక్తిమంతుడైన ఆల్ఫా ఒమేగా ఎల్ షడాయ్ యెహోవా రాఫా అయిన ఆ యెహోవా దేవునికి స్తుతి అని అర్థం. హల్లెలూయా అంటే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి మన కొరకే మరణింపజేసిన ఆ రక్షకుడైన యేసయ్య ప్రేమ త్యాగానికి చిహ్నంగా అయిన ఆ తండ్రి దేవునికి స్తుతి అని అర్థం. హల్లెలూయా అని అంటే పరముని వీడి భువికెత్తించి దివ్య బాల యేసుగా ఒక పశువుల పాకలో జన్మించిన ఆ రక్షకుడైన దివ్య బాల యేసుకు స్తుతి అని అర్థం. హల్లెలూయా అని అంటే నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గము, నన్ను విశ్వసించేవాడు మరణించినను జీవించుదని సైతానుపై విజయం ఇచ్చిన మన రక్షకుడైన యేసుకు స్తుతి అని అర్థం. హల్లెలూయా అంటే తన సంపూర్ణంగా సమర్పించుకొని తన రక్తముని మన కొరకే చిందించి మన పాపములను కడిగి మన పాపములు ఉండగానే మన కొరకే మరణించిన ఆ కల్వరి రక్తమైనకు యేసయ్యకు స్తుతి అని అర్థం. హల్లెలూయా అంటే మన కొరకే ఉత్థానమై లేచి 3వ నాడు లెగిసి మనకి జీవం ఇచ్చి సజీవంగా ఇక నేను లేచెదను, నేను జీవించెదను, మీరును సదా జీవించెదరు, నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తానని ఒక గొప్ప వాగ్దానం ఇచ్చిన ఆ శక్తివంతమే హల్లెలూయా. హల్లెలూయాకి చాలా అర్థం. హల్లెలూయా అని అంటే మన కొరకే రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఆ రక్షకుడిగా మరణ పరలోకానికి తీసుకోవడానికి వెళ్తున్న ఆ రక్షణ తీసుకొని వెళ్ళబోయే ఆ రక్షకుడైన యేసయ్యకు, మన ప్రభువైన యేసయ్యకు, మన రక్షకుడైన యేసయ్యకు స్తుతి అని అర్థం. హల్లెలూయా అని అంటే మనలో ఉండి మన కొరకే నిత్యము ప్రార్థిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి అని అర్థం. హల్లెలూయా అంటే మన కొరకై మనలో ఉండి ఏది మంచి ఏది చెడు ఈ మార్గంలో వెళ్ళకని పాపము గురించి పరిశుద్ధత గురించి మనల్ని నిత్యం బోధిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి అని అర్థం. హల్లెలూయా ఓడులని తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు ఏకరీతిగా స్తుతి చెల్లించాలంటే ఒకే ఒక వాడు హల్లెలూయా వాడు. అంత గొప్పమైన శక్తివంతమైన వాడు. హల్లెలూయా అంటే సైతానుపై దేవుని విజయం. హల్లెలూయా అంటే యేసు రక్తమునికి విజయం. హల్లెలూయా అంటే మనం నిత్యం స్తుతించి గంటలు ప్రార్థించిన అవసరం లేదు. ఒకే వాడులో కూడా మనం గొప్ప ఆశీర్వాదం పొందుకునే శక్తివంతమైన వాడు హల్లెలూయాలో దాగి ఉంది. ఎప్పుడైతే మనము దేవుని వాక్కును ఉచ్చరిస్తామో అక్కడ సైతాను రాజ్యం కూలిపోతుంది కదా, అదే దేవుని వాక్కే హల్లెలూయా వర్డ్. హల్లెలూయా చెప్పి మనం ఇప్పటి నుంచి మనం హల్లెలూయా వర్డ్ని సంపూర్ణంగా పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తి చెప్పినప్పుడు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన డెలివరెన్స్ మనకు ఆ క్షణంలో దొరుకుతుంది. హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా.